హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు కూడా మీరు వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగేశ్వరరావు. మీరు చూస్తున్నారు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి యూపీఎస్సీ నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. మొత్తం పోస్టులు వచ్చేసి 358. వీటి గురించి పూర్తి విషయాలు అనేవి ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, మీరు ఈ తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రతిరోజు జాబ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, అయితే చూడండి, మనకి ఈ పోస్టుల విషయానికి వస్తే ఇవి ఏంటంటే కొంచెం హై రేంజ్లో ఉండేటటువంటి జాబ్స్గా మనం చెప్పుకోవచ్చు. శాలరీ కూడా మనకి చాలా ఎక్కువగానే ఉంటుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ అనస్థీషియా 4, అసిస్టెంట్ ప్రొఫెసర్ కార్డియాలజీ 1, అసిస్టెంట్ ప్రొఫెసర్ సిటివిఎస్ 2, అసిస్టెంట్ ప్రొఫెసర్ గాస్ట్రో మెడిసిన్ 1, అసిస్టెంట్ ప్రొఫెసర్ గాస్ట్రో సర్జరీ 1, అసిస్టెంట్ ప్రొఫెసర్ నెఫ్రాలజీ 1, అసిస్టెంట్ ప్రొఫెసర్ న్యూరాలజీ 1, అసిస్టెంట్ ప్రొఫెసర్ సైకియాట్రీ 1, అసిస్టెంట్ ప్రొఫెసర్ పుల్మోనరీ మెడిసిన్ 1, అసిస్టెంట్ ప్రొఫెసర్ సర్జికల్ ఆంకాలజీ 1, అసిస్టెంట్ ప్రొఫెసర్ రేడియాలజీ 1, అసిస్టెంట్ ప్రొఫెసర్ యూరాలజీ 1, ఇంజనీరింగ్ కమ్ షిప్ సర్వేయర్ కమ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ 1. ఇదేంటంటే టెక్నికల్కి సంబంధించి. అసిస్టెంట్ బి జూనియర్ జియోఫిజిస్ట్ 3 ఉన్నవి. మెడికల్ ఆఫీసర్ జీడిఎంఓ 327 పోస్టులు. ఎస్ఆర్ లెక్చరర్ అనస్థీషియాలజీ 2, సీనియర్ లెక్చరర్ ఫారెన్సిక్ మెడిసిన్ 2, సీనియర్ లెక్చరర్ జనరల్ మెడిసిన్ 1, సీనియర్ లెక్చరర్ పీడియాట్రిక్స్ 1, సీనియర్ లెక్చరర్ ట్యూబర్క్యులోసిస్ రెస్పిరేటరీ 1, సీనియర్ లెక్చరర్ పాథాలజీ 2, సీనియర్ లెక్చరర్ రేడియో డయాగ్నోసిస్ 2 అని చెప్పుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించి అర్హతల విషయానికి వస్తే చూడండి, పోస్టును బట్టి ఎంబీబీఎస్ సంబంధిత విభాగంలో ఎండి, ఎంఎస్, డిఎం, ఎంసీహెచ్, పిహెచ్డి, డిఎస్సి, మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత, అదేవిధంగా పని అనుభవం కూడా ఉండాలి అని మనకి చెప్పడం జరుగుతుంది. ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ అనేది ఏంటంటే మనకి 40 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల వరకు కూడా ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది. కొన్ని పోస్టులకైతే 35, 32 సంవత్సరాల వరకు ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి 31/01/2019. అంటే మనం ఎవరైనా సరే మీలో అప్లై చేయాలనుకుంటే ఈ నెలలో అప్లై చేసుకోవాలి 31వ తారీఖు లోపు. అదేవిధంగా ఫీజు విషయానికి వస్తే మనకి కేవలం 25 రూపాయలు మాత్రమే ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అయితే ఫీజు అనేది ఉండదు. మీరు ఈ యొక్క పేమెంట్ వచ్చేసి మీరు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ పేమెంట్ అనేది చేయొచ్చు. పే స్కేల్ అనేది ఏంటంటే మనకి 7th సిపిసి అంటున్నారు. 7th సిపిసి అంటే మనకి ఒక 45,000 దాటే శాలరీ అనేది ఉంటుంది, అంతకన్నా ఎక్కువే ఉంటుంది. ఓకే, అయితే మీలో ఎవరికైనా సరే సరైనటువంటి క్వాలిఫికేషన్ అనుభవం ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సాధారణంగా ఏంటంటే ఈ వీడియో మనం చేసుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే చాలామంది హై క్వాలిఫికేషన్ ఉండి ఏదైనా అవకాశం ఉంటే బాగుండు అని ఎదురు చూస్తున్నారు. వారికి ఏంటంటే ఈ వీడియో అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతే తప్ప తక్కువ అర్హతలు అంటే ఇంటర్, 10th క్లాస్ ఇట్లా పూర్తి చేసిన వాళ్ళకైతే ఈ వీడియో అనేది అంత యూస్ఫుల్గా ఉండదు. కాకపోతే ఏంటంటే ఎవరికైతే ఉపయోగకరంగా ఉంటుందో వాళ్ళు ఈ అవకాశాన్ని మీకు నచ్చితే వినియోగించుకోవచ్చు. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ పోస్టులకి సంబంధించి. ఓకే, అయితే ఈ జాబ్స్కి మీలో ఎవరైనా సరే అప్లై చేయాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అదేవిధంగా ఈ పీడిఎఫ్ లింక్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఈ జాబ్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వారు కానీ తెలంగాణ వారు కానీ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మరో విషయం ఏంటంటే మీరు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రతిరోజు జాబ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు కూడా మీరు వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.